రోమిలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రశ్న ఏమిటంటే, ఒక మనుషుని అవిధేయత అనగా ఆదాము అవిధేయత మూలంగా అందరూ పాపులుగా చేయబడ్డారు కదా, మరి అనేకులు పాపులుగా చేయబడిరి అని ఎందుకు రాయబడినది? అనేకులు అంటే అందరూ అని అర్థం కాదు కదా అంటున్నాడు. ఇప్పుడు ఆ మాటకు నేను ఒక సమాధానం ప్రశ్నకు ఇంకో కౌంటర్ ప్రశ్న అడుగుతాను నేను. అదేమిటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనను. అంటే ఆయన అందరి కొరకు మరణించాడా, అనేకుల కొరకు మరణించాడా? అనేకుల కొరకు ప్రతిగా అని ఉంది, అనేకుల కొరకు అని ఉంది ఇక్కడ. మరి అనేకుల కొరకు చనిపోయాడా? యేసు అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు చనిపోయాడు. మరి అక్కడ అనేకులు అందరం లేదు కదా, అనేకులను ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ ప్రశ్నకు అదే సమాధానం. ఇప్పుడు అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడని 1 తిమోతి 2:5 ఉంది. కానీ మార్కు 10:45 యేసయ్య సొంత నోటి మాట, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అనేకులకు అంటే అందరి కోసం కాదా ప్రాణం ఇచ్చింది? అందరి కొరకు. అందరి కొరకు అనేకుల కొరకు రెండూ రైటే. ఎందుకంటే 1 తిమోతి 2:5 ప్రకారం అందరి కొరకు, మార్కు సువార్త 10:45 ప్రకారం అనేకుల కొరకు. మరి అందరూ అన్నాక అనేకులు కూడా న్యాయం ఎట్లవుతుంది అంటే అందరికీ అవకాశం కల్పించే విధంగా యజ్ఞం చేశాడు. కానీ అందరూ రావడం లేదు కదా, రక్షణ పొందువారు కొద్దిమందే. ఆ కొద్ది మందిని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కొరకైనా పర్వాలేదు, వీళ్ళైనా చాలు నాకు అనుకొని ప్రాణం ఇచ్చాడు. అందుకే ఎఫెసీ 5:27 అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. అందరి కొరకు రక్తం కార్చిన, అందరికీ పిలుపునిచ్చిన, ఆహ్వానం తెలిపిన, తలుపులు తెరిచిన అందరూ రారు, వచ్చే కొద్ది మంది. అదే చాలు నాకు. చాలా మంది రాలేకపోయినా వచ్చిన కొద్ది మంది కొరకైనా ఇంత శ్రమ నేను పడడము వ్యర్థం కాదు. ఇంత శ్రమ నేను పడడం ద్వారా వచ్చిన కొద్ది ఫలితమైన చాలా విలువైనది. ఒక ముత్యం కొరకు తనకు ఉన్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొన్నాడు అన్నట్లుగా యేసు ప్రభు వారు ఆ కొద్దిమంది రక్షణ పొందేవారు కొద్దిమంది ఉన్నారే వాళ్లను దృష్టిలో పెట్టుకొని అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నా నా యజ్ఞం యొక్క ఫలాన్ని వాళ్ళు పొందలేకపోతున్నా పొందగలిగిన ఈ కొద్దిమంది అయినా నాకు విలువైన వాళ్ళే అని వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాడు. అలాగా అనేకులు పాపులుగా చేయబడివి అని అంటే, అనేకులంటే లెక్కించలేని మంది, అంతమంది. ఇప్పుడు అనేకులంటే అర్థం ఏంటంటే చాలామంది అని. మరి ఆదాము నుండి ఆఖరి మనిషి దాకా మళ్ళీ చాలామంది కాబట్టి కొద్దిమందా? చాలామంది. మరి ఆ మాటకు అభ్యంతరం ఏముంది? అనేకులను ఇప్పుడు అనేకులను నీతిమంతులుగా చేస్తున్నాడంట. యెషయా 53 చూడండి 11 శిలువ యజ్ఞమును గూర్చిన ప్రవచన. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. అనేకులను నిర్దోషులుగా చేయనుందా? తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. 12లో కూడా చూడండి, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అంటే అందరి పాపం భరించలేదా? మరి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడుగా. కనుక అందరూ అనేది ఉంది, అవకాశం ఇవ్వడం అందరికీ, కానీ దానికి స్పందించే వాళ్ళు అందరూ కాదుగా. కనుక అనేకులు అందరూ అనేది ఒకదానికొకటి వ్యతిరేక పదాలు కాదు. అనేకులు పాపులుగా చేయబడి అంటే మానవ జాతిలో కొంతమంది పాపులుగా చేయబడలేదు, కొందరే చేయబడ్డారని ఆ అర్థం తీసుకోవడానికి మిగతా లేఖనాలు అడ్డం వస్తున్నాయి కదా. ఆదాం పాపం ద్వారా చాలామంది పాపులైనారు కానీ అందరూ కాలేదు అని అర్థం అని తీసుకొని దాని మీద నిలబడగలరా? మరి ఇదంతా వితండవాదం వాళ్ళది. ఓకే, అనేకులను పాపులుగా చేసింది ఆదాం పాపం, అంటే అందరినీ చేయలేదు అని వీళ్ళు అంటే, మరి అప్పుడు ప్రసంగ 7లో పాపము చేయుచుండే, పాపము చెయ్యక నీతినే జరిగించుండే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒకడు లేడు.
ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించి మేము పొందలేము. మనం అందరం అనేక విషయాలు తొట్టిరుచున్నాము, మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే అబద్ధికులుగా చేసుకుందాము. ఇన్ని వచనాలను ఎలా ఎదుర్కొంటారు? మరి ఆ ఒక్కటి అనేకులు అన్నాడు కనుక అందరూ కాదు అని దాని మీదనే వాళ్ళు వేలాడితే మరి ఇంకా 10 వచనాలు ఎదురుస్తున్నాయి కదా. అందుకే అలాంటిదంతా వితండవాదం. మేము అన్నది పట్టుకున్న కుందేటి 3 కాళ్ళని వాదించే రకం. ఓకే సార్, ఓకే.